మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా, అలాగే మేజర్గా మాసగ్రహాలు, అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు సంచారం ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, శని 3 రోజులు కూడా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా గత వారం కొంత టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది నెమ్మదిగా ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వారం నుంచి ప్రొఫెషనల్గా తీసుకునే డెసిషన్స్ ఏంటి, ప్రొఫెషన్ మీద కమిట్మెంట్ ఏంటి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏంటి, ఇంకొంచెం వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడైతే మనకి ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ తగ్గుతుందో ఆ టైంలో మనం ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి వారం ప్రారంభం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల్లోనూ ప్రొఫెషనల్గా రెండు ఒకేసారి రీత్యా కొన్ని ఖర్చులు ఉండొచ్చు, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. సో ఇలా ఆది సోమవారాలు కొంచెం స్ట్రెస్ నడుస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, అక్కడే రవి ఉన్నారు, గురుడు ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నారు. అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా వరకు కూడా కొంతవరకు రాశిలోనే ఉండటం, కొంత ఆప్టిమిజం, కొంత ఆశావాదం మీకు ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బుధుడు కానీ రవి కానీ ఇన్ జనరల్గా తలకాయ నొప్పిగానే ఉంటుంది రాశిలో. సో అంటే కొన్ని ఆలోచనలు ఆలోచించుకుంటూ ఫ్యామిలీ పరంగా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కొన్ని విషయాల రీత్యా మీకు వచ్చే సమ్ అనవసరమైన డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో. అది ఎక్కువ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి, హెల్త్కి కావచ్చు, వీటి మీద మంగళ బుధవారాలు ఎక్కువ స్ట్రెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అక్కడ కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. అక్కడ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ రీత్యా కొంచెం ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవటం గురు శుక్రవారాల్లో మంచిది. అలాగే టెన్షన్స్, యాంగ్జైటీస్ తగ్గించుకోవటం, హెల్త్కి సంబంధించి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇది గురు శుక్రవారాల్లో ఎక్కువ ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పని. సో ఏదైనా ఒక పని గురించి ఎక్కువగా యాంగ్జైటీ అవ్వటం, ఒకటే ఆలోచించటం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వారందరికీ చూస్తే కనుక తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. సో తృతీయంలో జనరల్గా శుక్రుడు యోగిస్తాడు, చంద్రుడు కూడా యోగిస్తాడు. కాబట్టి వారాంతానికి కొన్ని విషయాలు కొంచెం సెటిల్ డౌన్ అవ్వటం, కొంచెం విల్ పవర్ పెరగడం, కొంచెం పీస్ఫుల్గా ఉండటం, కొంచెం ఎవరితో గొడవ లేకుండా కామ్గా ప్రశాంతంగా మన పని మనం చేసుకుందాంలే అని ఒక స్టెబిలైజేషన్కి రావటం, ఇవన్నీ కూడా వారాంతానికి మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ రాశికి మెయిన్ ఏంటంటే కుజుడు 1000 స్థానం సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్గా ఉంది. కందులు 1 కేజీ ఒక రెడ్ క్లాత్ దానం చేయటం కావచ్చు. అలాగే ద్వితీయంలో కేతువుకి తప్పకుండా వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అష్టమంలో ఉన్న రాహుకి కూడా తప్పకుండా
దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.